మహాభారతంలో చాలా కూల్గా ఉండే కృష్ణుడి చేత కూడా ఆయుధం పట్టించి ఇచ్చిన మాట ఆల్మోస్ట్ తప్పేలా చేసిన వీరుడు ఒకే ఒక్కడు. అతనే దేవవ్రతుడు. అలాంటి దేవవ్రత పుట్టుక వెనక ఉన్న స్టోరీ ఏంటి అని, అసలు అంత పవర్ఫుల్గా ఎలా అయ్యాడు అని ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్వర్గం అనగానే మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది రంభ, మేనక, ఊర్వశి కదా. వీళ్లతో పాటు చాలామంది ఉంటారు. అందులో మనకి ఈ స్టోరీకి కావలసిన వాళ్ళు 8 బ్రదర్స్. వాళ్ళే అష్టవసువులు. వీళ్ళు బేసికలీ నేచర్ ఎలిమెంట్స్కి ఇన్ఛార్జ్. లైఫ్ అంతా చిల్లుగా ఉండేవాళ్ళు. దేవుళ్ళుగా ఏం బాధలుంటాయి. ఒక్కడి చేసిన మిస్టేక్ వల్ల మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఇలా హ్యాపీనెస్ ఎక్కువై ఒకరోజు ఎర్త్కి సైట్ సీయింగ్కి ఫ్యామిలీస్తో సహా వచ్చారు. అలా వచ్చి ఫారెస్ట్లో తిరుగుతున్న టైంలో ఒక ఆవు కనబడింది. అది కామధేనువు, ఏమడిగినా ఇచ్చే ఆవు. ఈ 8 బ్రదర్స్ చూసి వావ్ అనుకున్నారు. కానీ అందులో ఒకరైన ప్రభాస వైఫ్ మాత్రం అది చాలా అంటే చాలా నచ్చేసింది. నాకే అదే అని చెప్పింది. అప్పుడు ప్రభాసుడు, వద్దమ్మా సరోజ, వశిష్ఠ మహర్షి సో డేంజరస్ అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు. కానీ వినలేదు. ఇంకా చేసేదేం లేక ఆవుని తస్కరిద్దామని ఫిక్స్ అయ్యాడు. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, తస్కరించడం ఎందుకు, అడిగి తీసుకోవచ్చు కానీ. ఆల్రెడీ ఆ ఆవుకి చాలామంది చాలా ఆఫర్ చేసింటారు. కానీ మహర్షి ఇవ్వడు, ఎందుకంటే అది ప్రైస్లెస్ పీస్. ఇంకా అందరూ 8 బ్రోస్ కూర్చొని మిషన్ ఇంపాసిబుల్ కామధేనువు ప్లాన్ చేస్తారు. అన్ని మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో లాగా మిషన్ని నైట్ ఎగ్జిక్యూట్ చేసి పాసిబుల్ చేస్తారు. సక్సెస్ఫుల్గా తస్కరిస్తారు. మార్నింగ్ లేవగానే వశిష్ఠ మహర్షి కామధేనువు లేదు అని నోటీస్ చేస్తాడు. ఫుల్ కోపం వస్తుంది. ఎక్కడ పోయిందబ్బా, రాత్రి ఇక్కడే ఉండేనే అని వశిష్ఠ మహర్షి దివ్య దృష్టితో అంతా చూస్తాడు. ఎవరు చేశారో తెలిసిపోతుంది. వశిష్ఠ మహర్షి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, దేవుళ్ళయి ఉండి ఇంతకు దిగజారుతారా అని అదే కోపంలో, మీకు సుఖాలెక్కవై ధర్మాన్ని మర్చిపోయారా, మీరు దేవుళ్ళా ఉండడం బొక్క, వెళ్ళి మనుషుల్లా జీవించండి భూలోకంలో అని శాపం వేస్తాడు. 8 గాడ్స్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. 8 గాడ్స్ వెంటనే మిస్టేక్ని రియలైజ్ అయ్యి, సార్ ప్లీజ్ సార్, ఏదో ఇమోషన్లో చేసేసాం, ప్లీజ్ కైండ్లీ రీకన్సిడర్ యువర్ శాపం సార్, హ్యూమన్ లైఫ్ ఇస్ సో డిఫికల్ట్ సార్, ప్లీజ్ క్యాన్సిల్ ద శాపం అంటాడు. మహర్షి మనసు కరిగిపోయి, సరే పుట్టిన వెంటనే చావండి, భూలోకంలో బతకాల్సిన అవసరం లేదు అని శాపాన్ని మాడిఫై చేస్తాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే గ్యాప్లో వెంటనే, కానీ ఈ ప్లాన్కి రీజన్ అయిన ప్రభాసుడు భూలోకంలోనే బతుకుతాడు అని షాక్ ఇస్తాడు. ఇదంతా అయిపోయాక గంగాదేవి దగ్గరికి వెళ్తారు 8 గాడ్స్. జరిగింది మొత్తం చెప్పి, మమ్మల్ని నువ్వే కాపాడాలి, నీ వల్లే అవుతుంది అని చెప్తారు. ఇంకా లాస్ట్ చైల్డ్ని నువ్వు పెంచుకోవచ్చు అని చెప్తారు. అండ్ ఆ లాస్ట్ చైల్డ్కి 8 గాడ్స్ పవర్స్ ఉంటాయని గంగాని ఒప్పిస్తారు. ఇంకా కట్ చేస్తే కురువంశలో ప్రదీప మహారాజుకి పుట్టిన శాంతనుడు నది పక్క నుంచి వేటకు వెళ్తున్నాడు. అక్కడ నది తీరాన నిలబడి ఉన్న అత్యంత సౌందర్యంగా ఉన్న గంగాదేవిని చూస్తాడు. చూసిన వెంటనే గురుడు ఫ్లాట్. అక్కడ ఉంది ఎవరు, మరి గంగాదేవి. ఇంకా వెంటనే గంగాదేవి దగ్గరికి వెళ్ళి, ఐ సా యూ, ఐ లవ్ యూ, ఇఫ్ యూ లవ్ మీ వీ మ్యారీ, హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అని ప్రపోజ్ చేస్తాడు. గంగాదేవి ఇంప్రెస్ అయి ఓకే అని చెప్పేస్తుంది. బట్ ఆన్ వన్ కండిషన్, పెళ్ళయ్యాక నేనేం చేసినా నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు. ఓకే చెప్తాడు. పెళ్ళయింది. ఫస్ట్ పిల్లాడు పుట్టాడు. పుట్టిన పిల్లాడిని వెనటనే నదిలో పడేస్తుంది. శాంతను షాక్స్, గంగా రాక్స్. 2, 3, 4, 5, 6, 7 ఇలా పడేస్తూనే ఉంటుంది. ఇంకా శాంతను అప్పటికే ఏమైతుందో అర్థం కాక చాలా బాధపడుతుంటాడు. నెక్స్ట్ 8th పిల్లాడు పుడతాడు. గంగా నది దగ్గరకు తీసుకొని పోతుంది అన్నప్పుడు, వెయిట్, ఎందుకు చేస్తున్నావు ఇదంతా అని క్వశ్చన్ చేస్తాడు, ఇచ్చిన మాట మర్చిపోయి. గంగా అప్పుడు మిషన్ ఇంపాసిబుల్ కామధేను అండ్ వశిష్ఠ కర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ లాస్ట్ వాడు ప్రభాసుడు అని చెప్తుంది. శాంతను హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు, నువ్వు నన్ను క్వశ్చన్ చేశావు, నేను వెళ్ళిపోతా ఈ పిల్లోడిని తీసుకొని, టైం వచ్చినప్పుడు మీరు మళ్ళా కలుస్తారు, టాటాబాయ్ అని చెప్పేసి 8th సన్ని తీసుకొని పోతుంది. ఆ తర్వాత దేవవ్రతుడికి పరశురామ, బృహస్పతి అండ్ శుక్రాచార్య లాంటి గొప్ప గొప్ప వాళ్ల దగ్గరే ట్రైనింగ్ ఇప్పిస్తుంది గంగాదేవి. అదంతా సరే, ఇదంతా మాకెందుకు చెప్తున్నావంటే, ఆ 8th సన్ నేమే దేవవ్రతుడు.
ఫేమస్లీ నోన్ యాజ్ భీష్మ, మహాభారతంలో ద మోస్ట్ లెజెండరీ క్యారెక్టర్. ఇలా మహాభారతంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్క్ స్టార్ట్ అయింది. A man born from a god's crime, a hero born from a curse, a warrior carrying the power of 8 gods. ఈ స్టోరీ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.